నా పేరు బాలసాని సురేష్ గౌడ్, తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత సార్వత్రిక ఎన్నికల లోపల కానీ, అంతకుముందు శాసనసభ ఎన్నికల లోపల కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించడంలో మేము కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా వారు సీఎం గా ఎన్నిక కావడం జరిగింది. వారు ఏదైతే 5 సంవత్సరాల కాలం ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు సీఎం గా కొనగాలి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏంటంటే చాలా ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసింది. అందులో భాగంగానే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చనీయకుండా అడ్వకేట్ చేసి కీలక పాత్ర పోషించింది. అందులో మేము కొన్ని బాలసాని సురేష్ గౌడ్, నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల లోపల మేము 17 పార్లమెంట్స్ అయితే తిరిగేసేసి మరి అత్యధికంగా సీట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేసిందని, అందులో భాగంగానే మరి 12 సీట్ల వరకు తీసుకురావాలని కృషి చేస్తున్నాము. కానీ 8 సీట్లు రావడం జరిగింది. ఒక 2 సీట్లు మాత్రం తక్కువ మెజార్టీ, జస్ట్ ఓన్లీ ఒక 14,000, ఒకటి మన మహబూబ్ నగర్ లో 19,000 ఏదైతే మెదక్లో, అంటే ఒక బూత్ కు ఒక 5-10 ఓట్ల తేడాతోనే మేము ఆ 2 సీట్లు కోల్పోవడం. అంటే మేము మోరల్ గా 10 సీట్స్ గెలిచినట్టే. మరి ఇలా బీజేపీ ఏదైతున్నదో మరి రాజ్యాంగాన్ని మరి ఈ యొక్క రిజర్వేషన్ కులదేయాలి, ఆ రిజర్వేషన్ మార్చాలా, నాకు 400 సీట్లని అనౌన్స్ చేసుకుంది. ఆ విధంగా వాళ్ళని బ్రేక్ చేయడం జరిగింది. అడ్వకేట్ చేసి కీలక పాత్ర వహించింది. ఈవెన్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళి కూడా అక్కడ అడ్వకేట్స్, తెలంగాణ అడ్వకేట్స్ అందరం కూడా కీలక పాత్ర పోషించేసి మరి చేయడం. కానీ బీజేపీకి ఏదైతున్నదో ఒక 60 సీట్లు తగ్గిపోయినాయి. కేవలం ప్రాపగండతోని మాత్రమే ఇక్కడ కానీ మన తెలంగాణ మన ఏపీలో కానీ ఒక 7-8 సీట్లు అదనంగా గెలుచుకున్నారు తప్ప వాళ్లకు అది బలం లేదు. కేవలం మిస్గైడ్ చేసి మరి నార్త్ లో పోతుందని చెప్పి చేసినారు. ఇవాళ వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టే. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా మేము లీడర్షిప్ చేయాలా, అతనికి నాయకుడు అవసరం అని చెప్పేసి కూడా ఈ యొక్క తెలంగాణ అడ్వకేట్ స్టేట్ చేసి పనిచేసింది. మరి అందులో భాగంగానే ఒక 70 సీట్లు గతం కొంటే ఇప్పుడు అదనంగా రావడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఒక అసెంబ్లీ ఎన్నిక కూడా జరిగింది, కంటోన్మెంట్. ఆ కంటోన్మెంట్ లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి పాలనకు అందరూ కూడా పట్టం కట్టిను. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మోడీ దుష్ప్రచారం చేసుకొని కొంత కొట్టేసుకోవచ్చు, కానీ స్టేట్ లో మాత్రం మరి అక్కడ రేవంత్ రెడ్డి గారిని మరి అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గెలపడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము తెలంగాణ స్టేట్ అడ్వకేట్ చేసి పనిచేస్తుంది. బాలసాని సురేష్ గారు స్టేట్ వర్కింగ్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. మరి ఈ విధంగా మా యొక్క పిలుపుకు చేరి ఇన్ని సీట్లు ఇచ్చినందుకు మేము తెలంగాణ ప్రజలకు మరి భారతదేశంలో ప్రజలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.